హలో! ఈరోజు రథయాత్ర కదా! సో, నేను పూరి జగన్నాథుడి కోసం ఒక చిన్న స్టోరీ చెప్తా. అదేంటి అంటే, పూరి జగన్నాథుడికి 56 రకాల ప్రసాదం పెడతారు. అది ఎందుకు పెడతారో మీకు తెలుసా? ఒకప్పుడు ఇంద్రుడు భారీగా వర్షాలు కురిపించి గోకుల ప్రజల్ని ఇబ్బంది పెట్టాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అందరినీ కాపాడడానికి గోవర్ధనగిరిని తన చిటికెన వేలిపై 7 రోజులు ఎత్తిపట్టుకున్నాడు. ఇది అందరికీ తెలుసు. విషయం ఏంటంటే, సాధారణంగా యశోదమ్మ కృష్ణుడికి రోజుకి 8 సార్లు భోజనం పెట్టేది. కానీ ఆ 7 రోజుల పాటు కృష్ణుడు ప్రజలను కాపాడుతూ ఉండడంలో ఒక్కసారి కూడా భోజనం చేయలేదు. వర్షాలు ఆగిన తర్వాత కృష్ణుడిపై ప్రేమతో గోకులవాసులందరూ ఆయనకు 7 రోజులకు అంటే రోజుకు 8 భోజనాలు చొప్పున 56 రకాల వంటలు సమర్పించారు. అందుకే ఈ రోజుకి పూరీ జగన్నాథ స్వామికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. దాన్ని చెప్పన్ భోగ్ అని నైవేద్యంగా పిలుస్తారు. ఈ కథలో చిన్న సందేశం ఉంది. అదేంటి అంటే, దేవునికి ఆహారం అనేది అవసరం లేదు. కానీ మనం ప్రేమతో, భక్తితో అతనికి సమర్పిస్తాం. అది ఆయన ఆనందంగా స్వీకరిస్తారు. మీకు నా డ్రాయింగ్ నచ్చినా, నా స్టోరీ నచ్చినా ప్లీజ్ డు కామెంట్. థ్యాంక్ యూ. బాయ్.